అండి అందరికీ నేను మీ స్వప్న చాలా ఈజీగా పెసరపప్పు టమాటా కర్రీ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంది పెసరపప్పు టమాటా, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా 1 గ్లాస్ పెసరపప్పు అండి తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. పప్పు ఇలా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాస్ పెసరపప్పుకి 3-4 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, 3 టమాటాలు, కరివేపాకు, ఒక ఆనియన్ ఇలా కట్ చేసేసి మొత్తం వేసుకోవాలండి. చూడండి, నేను చేసే విధంగా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా టమాటా ముక్కలన్నీ వేసుకోవాలండి. స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు పసుపు వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆన్ చేసి మరిగించుకోవాలండి. చూడండి, ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. చాలా మెత్తగా ఉడుకుతుందండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి, చాలా ఈజీగా. పప్పు మంచిగా ఉడికిందండి. చూడండి, ఈ విధంగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయాయండి. పెసరపప్పు టమాటా కర్రీ పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మంచిగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చిలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చ చేసిన వెల్లిపాయలు వేసేసి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు పప్పు వేసుకోవాలండి. ఇలా పప్పు మొత్తం వేసేసి కలుపుకోవాలి. చాలా ఈజీ కదండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చివరిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, పెసరపప్పు టమాటా కర్రీ రెడీ అయ్యిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.